యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన పలికిన 7 మాటలు. What is the first word? Luke chapter 23:34. లూకా 23:34. Father, forgive them, for they do not know what they are doing. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. He said the word of forgiveness. మొట్టమొదటిగా ఆయన క్షమాపణతో కూడిన మాటను పలికారు. The second thing Jesus said, రెండవదిగా యేసు పలికిన మాట ఏమనగా, Jesus said, I tell you the truth, today you will be with me in paradise. రెండవదిగా యేసయ్య అన్నారు, నేను నీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా నీవు నాతో ఈ రోజు పరదేశంలో ఉందువని యేసయ్య Luke చెప్పారు. chapter 23:43. లూకా 23:43లో the word of salvation. రక్షణతో కూడిన మాటను ఆయన పలికారు. Third word Jesus said, మూడవదిగా యేసు పలికిన మాట, Dear woman, here is your son. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసయ్య చెప్పారు. And to disciple, here is your mother. అలాగే తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పారు. John chapter 19:26-27. యోహాను సువార్త 19:26-27. the word of affection. దయ కలిగినటువంటి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాడు. Fourth word Jesus said, నాలుగవదిగా యేసయ్య చెప్పిన మాట, My God, my God, నా దేవా నా దేవా why have you forsaken me? నన్నెందుకు విడనాడితివి విడిచిపెట్టితివి. Matthew 27:46. మత్తయి 27:46. the word of anguish and agony. నాలుగవదిగా వేదనతో కూడిన మాట పలికారు. Fifth word, I am thirsty. John 19:28. యోహాను 19:28 ప్రకారం నేను తప్పికొని ఉన్నాను అని యేసయ్య అంటున్నారు. the word of suffering. ఆయన ఎంతో శ్రమలతో పలికిన ఐదవ మాట పలికారు. The sixth word, Jesus said, it is finished. ఆరవదిగా యేసయ్య సమాప్తమైనది అని చెప్పారు. the word of victory. ఆరవదిగా విజయముతో కూడిన మాటను ఆయన పలికారు. Seventh word, the Father, into your hands I commit my spirit. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన చెప్పారు. Luke chapter 23:46. లోకా 23:46. word of commitment. ఏడవదిగా సమర్పణతో కూడినటువంటి మాటను పలికారు. He died for everyone on earth. ఈ భూమిపైన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టారు. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, all your sins Jesus will forgive you. మీ పాపములన్నీ యేసుక్రీస్తు క్షమిస్తారు. He will cancel every curse which is upon you and upon your family. నీపైన నీ కుటుంబం పైన ప్రతి శాపాన్ని ఆయన తీసివేస్తారు. If you can call Jesus Christ, come into my heart, యేసు ప్రభువా నా హృదయంలోనికి రమ్ము అని పిలిస్తే you will be saved. నీవు రక్షణ పొందుతావు. Your family will be saved. నీ కుటుంబం రక్షింపబడుతుంది. Your entire life will be saved. నీ జీవితం అంతా రక్షింపబడుతుంది.